నమస్తే, వెల్కమ్ టు TV49 న్యూస్. మహిళలు నేటి సమాజంలో ప్రతి రంగంలోనూ ప్రతిభ చూపుతున్నారని, వారికి అన్ని స్థాయిల్లో సమాన అవకాశాలు లభించడం సంతోషకరమని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పేర్కొన్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్ పోటీలో సౌత్ ఆఫ్రికాపై తలపడుతున్న సందర్భంగా జట్టు విజయాన్ని కోరుకుంటూ నియోజకవర్గ వ్యాప్తంగా మహిళా మనులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మాట్లాడుతూ, మహిళలు ఏ రంగంలోనైనా వెనకపడరు. క్రీడల నుంచి పరిపాలన వరకు ప్రతి చోట వారు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎల్లమిల్లి చంద్రకుమారి, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతున్న సందర్భంగా మహిళల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా మన భారత మహిళా జట్టు క్రికెట్ చరిత్రలో వారు ఫైనల్స్కి రావడం, మరి ఈ సందర్భంగా మీరందరూ ఇక్కడ హాజరై ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మరి నేను కోరుకుంటా ఉన్నాను. మన భారత క్రికెట్ మహిళల వరల్డ్ కప్లో ఇప్పుడు ఫైనల్స్కి వచ్చిన జట్టు విజయం సాధించి వరల్డ్ కప్ పట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఆ విజయం మన భారతదేశ గౌరవాన్ని నిలబెట్టేలా వారు సాధించాలని కోరుకుంటూ, మరి భారత మహిళలు అంటేనే అత్యున్నతమైన గౌరవం ఉంది. మరి స్త్రీ శక్తి స్వరూపిణి, సృష్టికి మూలం. స్త్రీ లేకపోతే జననం లేదు, జీవం లేదు, గమనం లేదు. అటువంటి స్త్రీమూర్తి బాగుంటేనే మరి ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడే శాంతి సౌభాగ్యాలు వెలిసిల్తాయని దేవతలు ఆశీర్వదిస్తారని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. మన స్త్రీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి స్త్రీలందరూ అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా మహిళల కోసం పెద్దపీట వేశారనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. చాలా రంగాల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలే కాదు, డ్వాక్రా ఉద్యమే కాదు, మహిళల గ్యాస్ స్టవ్లే కాదు, మరుగుదొడ్లు, ఇంటింటికి మరుగుదొడ్లే కాదు, ఏ కార్యక్రమం తలపెట్టినా, రేషన్ కార్డు ఇచ్చినా, పట్టా ఇచ్చినా, ఏ రుణం ఇచ్చినా అన్నీ కూడా మహిళల పేరు మీద మహిళలు ఎదగాలి, సమానంగా ఉండాలని కోరుకునేవారు. ఈనాడు మరి మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉన్నారు. మగవాళ్ళ కంటే ధీటుగా మహిళలు ముందు ఉన్నారు అనేది వాస్తవం. ఇవాళ మహిళలు మగవారిని మించి అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈనాడు ఇక్కడ క్రికెట్లో ఇప్పుడు వారు ఫైనల్స్కి రావడమే కాదు, పురుషులకే పరిమితమైన క్రికెట్లో ఈనాడు మహిళలు ఫైనల్స్కి వచ్చారు. మరి క్రికెట్ వరల్డ్ కప్ సాధిస్తారని కోరుకుంటా ఉన్నాం. అంత గొప్ప శక్తి మహిళలకు ఉంది. మన సాంప్రదాయం కూడా భారతీయ మహిళలకు ఉన్నటువంటి గౌరవం చాలా ఔన్నత్యం అనేది. దాన్ని నిలబెట్టడానికి మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. మరొకసారి ఈనాడు పోటీలో పాల్గొన్న వారిని అందరినీ, క్రికెట్ మహిళా పోటీలో వరల్డ్ కప్లో పాల్పంచుకున్న వారందరినీ కూడా వారిని అభినందిస్తూ, మరి ఈనాటి కార్యక్రమాన్ని వీక్షిస్తే మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన వరల్డ్ కప్లో మన మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.